మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అనుదిన మన్నా అను ఈ కార్యక్రమానికి, అలాగే ప్రతి నెల వాగ్దాన సందేశ కూడికకు విచ్చేసిన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప ఆశీర్వాదము నిండుగా మెండుగా ఈ నెలంతటా దేవుడు మనలను మన కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. వాక్య ధ్యానము, వాగ్దాన సందేశంలోనికి మేము వెళ్తున్నాం. మా మధ్య మీరు ఉండండి. వాక్య స్వరూపిగా మీరు మాతో మాట్లాడండి. మీరు మా మంచి బోధకులు గనక మీరే బోధించి బలపరచండి. నిలబడిన నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున వినయముతో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ మే నెల వాగ్దాన సందేశమునకు వచ్చిన దేవుని బిడ్డలారా, ఈ నెల దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం. యోధా వారిని నాకు విల్లుగా పంచుచున్నాడు, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాడు. సియోను, నీ కుమారులను రేపుచున్నాను. శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే, జకర్యా గ్రంథకర్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానాన్ని మనకి వినిపిస్తున్నారు. 70 సంవత్సరములు బబులోను చెరసాల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు పురిగొల్పి వారిని చెరలో నుండి బయటికి రప్పిస్తాను అని చెబుతూ, ఇక్కడ మనం గమనించిన వారమైతే యోధా వారిని విల్లుతో పోల్చాడు, ఎఫ్రాయిము వారిని దేవుడు బాణముతో పోల్చాడు, సియోను వారిని దేవుడు రేపుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే అంత మాత్రమే కాదు, సియోను వారిని 2 రకాలుగా దేవుడు దీవించాడు. ఒకటి, మనం గమనించిన వారమైతే సియోను వారిని దేవుడు అంట మీ మీదకి రేపుతాను అనే మొదటి వాగ్దానము. రెండవది, శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగిస్తాను అంటున్నాడు. ఈరోజు శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను ఈ నెలలో మిమ్మలను ప్రయోగిస్తాను, నేను మిమ్మల్ని వాడుకుంటాను. దేవుడు మనందరినీ ఆయన పనులో, ఆయన సంఘములో, ఆయన సహవాసములో మనందరినీ ఒక శూరుడులాగా వాడుకుంటానంటున్నాడు. దేవుడు మనల్ని వాడుకుంటే, దేవుడు మనల్ని ప్రయోగిస్తే, యోధా వారిలాగా విల్లుగాను, ఎఫ్రాయిం వారిలాగా బాణములతో కాక ఖడ్గమును ఆయుధముగా, ఖడ్గము అనగా వాక్యం. హెబ్రీ పత్రిక 4:12లో దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని గురించి సెలవిస్తున్నట్లుగా మనం చూస్తాం. దేవుడు ఈ నెలలో అనగా మే నెలలో తన దాసుల్ని వాక్యము ద్వారా అనేక చోట్లను దేవుడు వాడుకోబోతున్నాడు. సంఘాలకు దేవుడు అనేకమైన ప్రసంగాలు దైవజనుల ద్వారా ఇవ్వనై ఉన్నారు. కాబట్టి ప్రతి వారి వాగ్దానం మీద చేపెట్టుకొని, నేను నిన్ను సూర్యుడు వలె ఖడ్గము ప్రయోగించినట్లు ప్రయోగిస్తాను అనే మాట మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డ. అయితే
దేవుడు మనలను శూరుడిలాగా వాడుకుంటే లేదా ప్రయోగిస్తే ఒక శూరుడికి ఉన్న అనుభవాలు ఏంటి? శూరుడి జీవితంలో దేవుడు నిన్ను నన్ను ఒక శూరుడు వలె వాడుకుంటే, శూరుడు వలె ఖడ్గముగా ప్రయోగించినట్లు ప్రయోగిస్తే అసలు శూరుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఎందుకు దేవుడు శూరుడు వలె అనే మాటను పదే పదే ప్రస్తావిస్తూ నేను నిన్ను వాడుకుంటున్నాను, ప్రయోగించుకుంటున్నాను, నేను నీ ద్వారా పనిచేయించాలనుకుంటున్నాను, ఒక ఖడ్గం ఎలాగైతే పనిచేస్తుందో నేను నిన్ను ఖడ్గము ప్రయోగించినట్లు ప్రయోగిస్తాను అని దేవుడు చెప్పడానికి, ఆ ఖడ్గము కూడా ఎవరి చేతిలో ఉంటుంది అంటే శూరుని చేతిలోనే ఉంటుంది అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. బైబిల్ గ్రంథములో శూరునికి ఉన్న కొన్ని లక్షణాలు ఏంటో మనం వాక్య గ్రంథము ద్వారా ధ్యానము చేయదము. మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చదువుదాం. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానితో వివరించుచుండెను. ఎట్లనగా, నేనొక కలగంటిని, అదేమనగా యావల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పెను. అందుకు వాని చెలికాడు, ఇది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడుకు గిద్యోను ఖడ్గమే గాని మరి ఏమీయూ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండును అతని చేతికి అప్పగించుచున్నాడని ఉత్తరం ఇచ్చాను. చూడండి, ఇక్కడ మనం చూసిన వారమైతే, ఇంకా దాని కింద వచ్చిన కూడా మనం చదువుకున్న వారమైతే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ గిద్యోని దేవుడు, ఈ గిద్యోని యొక్క చరిత్రను మనం చూడగలిగిన వారమైతే, ఈ మిద్యాను చేతిలో ఇశ్రాయేలీయులు 20 సంవత్సరాలుగా మగ్గుతున్న దినాలవి. వారు ఎంత భయంకరమైన దినాలు గడుపుతున్నారు అంటే, పంట పండించి చేతికొచ్చే సమయంలో ఒక మిడతల దండొచ్చి ఆ పంటను తిరివేసి ఆ పంటను నాశనం చేసినట్లుగా ఇశ్రాయేలీయులు పంట పండించడం, మిద్యానీయులు వచ్చి వెతుకెళ్ళిపోవడం జరిగేది. లేదు, పంట పండించి దాచి పెడితే ఆ గోధుమలు ఆడుకునేది ఒక కొండ గృహలో గిద్యోను ఆడుతున్నట్లుగా మనం చూస్తాం. మనము న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చదువుకుంటే, గిద్యోను దేవుడు యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా అని, శూరుడా, వీరుడా అని, ఇవన్నీ కూడా ఒకే పర్యాయ పదాలు మనం చూస్తూ ఉంటాం. దేవుడు శూరుడు వలె లేదా బలాఢ్యుడు వలె గిద్యోను వాడుకుంటానంటాం మనం చూస్తాం. గిద్యోను తర్వాత కొన్ని సూచనలు అడగడం, గొర్రెబొచ్చు మీద వర్షం కొనడం ఒక పర్యాయం, లేదా గొర్రెబొచ్చు చుట్టూ వర్షం కొనడం, ఇలాంటివి సూచనగా అడుగుతాడు. 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, సరే మిద్యానీయుల మీదకి యుద్ధానికి అంటున్నావు కాబట్టి ఓ 30,000 మందిని తెచ్చుకుంటానని చెప్పి 7వ అధ్యాయంలో 30,000 మందిని తెచ్చుకుంటే, దేవుడు భయం కలిగిన వారిని వెళ్ళిపోమన్నప్పుడు ఆ 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోతారు. ఇంకా 10,000 మిగిలేరులే, చాలులే, మిద్యానీయులు మీదకి నేను యుద్ధానికి వెళ్దాము అనుకుంటే నీళ్లు తాగమని చెప్పి ఒక రేవు దగ్గరికి వారిని తీసుకొచ్చి నీళ్లు తాగమంటే మోకరించి తాగిన వారు, చేత్తో తాగిన వారు కొంతమంది అయితే, సతికిన పడిపోయిన వారు కొంతమంది, ఒక్క నీళ్లు గతికిన వాళ్ళు కొంతమంది మనం కనబడుతూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలి అంటే, చక్కగా మోకాళ్ళ మీదకి దిగి 2 చేతులతో దోశలతో నీళ్లు పుచ్చుకున్న వాళ్ళు ఎంతమంది అయ్యాయంటే 300 మంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి గమనించిన మిగిలిన 9,000 లేదా 9,700 మంది తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు గిద్యోను వెనకాల ఉన్నది 300 మంది. గిద్యోనికి ఏం చేయాలో తెలియట్లా. దేవుడేమో శూరుడా, వీరుడా అంటాడు.
నేను నిన్ను ప్రయోగిస్తాను, వాడుకుంటా అంటున్నాడు. ఏంట్రా బాబు 300 మందితో నేనేం చేయగలను అనుకుంటున్న గిద్యోను జీవితంలో దేవుడు అక్కడున్న మిద్యానీయుల మధ్య ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని చేసినట్లు వాళ్ళంతా మాట్లాడుకున్నారు. అరే రాత్రి నాకు ఒక కళ వచ్చింది, అదేంటంటే యావల రొట్టె ఒకటి పెద్ద రొట్టెగా మారి మన మిద్యానీయుల దండు మీదకి వచ్చినట్లుగా నేను చూస్తున్నాను అనగానే ఆ పక్కన ఉన్న సైనికుడు పరిశుద్ధాత్మ చేత ఎలా అంటాడు, ఆ యావల రొట్టె ఎవరో కాదు, అదిగో గిద్యోనే. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో యెహోవా ఖడ్గము మిద్యానీయుల మీదకి దేవుడు దింపుతున్నాడని తెలుసుకున్న గిద్యోను, యెహోవా ఖడ్గము, ఇది గిద్యోను ఖడ్గం అని చెప్పి ఆ 300 మందిని వేసుకొని దేవుడు చెప్పినట్లుగా 3 గుంపులుగా, ఓ చేత్తో కొండలో దివిటి, మరో చేత్తో బోర, మరో చేత్తో కత్తి పట్టుకొని ఆలోచన చేయడు ప్రియులారా. ఇశ్రాయేలు మిద్యానీ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు మిద్యానీయులను చెదరగొట్టి వాళ్ళని రేపి, ఒక శూరుడు వచ్చినప్పుడు ఎలాగైతే దండొస్తుందో మిద్యానీయుల మీదగా 300 మంది ఒక పెద్ద పరివారంగా వస్తున్నట్లుగా చేసి దేవుడు వాళ్ళని చెదరగొట్టి చంపినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా, శూరుడికి ఎప్పుడు విజయమే. ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకునే మాట ఏంటో తెలుసా? ఈ మే నెలలో నువ్వు ఏ వ్యాపారాన్ని తలపెడుతున్నా, ఈ మే నెలలో దేవుడు ఏ పనిని మొదలు పెట్టాలనుకుంటున్నా, అది సేవ కానీ, సంఘం కానీ, సహవాసం కానీ, లేదా రానున్న దినాలు గొప్ప సభలని కానీ నువ్వు ఏర్పాటు చేయగలిగితే దేవుడు మాటిస్తున్నాడు, ఒక శూరుడు ప్రయోగించినట్లు నీ సంఘములో దేవుడు తన కార్యములను రేపబోతున్నాడు. ఆయన నిన్ను ప్రయోగించుకోబోతున్నాడు. ఈరోజు ఈ సంవత్సరం ఈ మే నెలలో ఎవరెవరు ఏ పనులు ప్రారంభిస్తున్నా, గృహ విషయమైనా, సేవ విషయమైనా, వ్యాపార విషయమైనా, ఆధ్యాత్మిక విషయమైనా, అది ఏ పనైనా కానివ్వండి, ఒక శూరుడికి ఇచ్చిన విజయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. అన్ని విషయంలో సక్సెస్. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్నారా, నా దేవుడు ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ అవ్వబోతున్నాడు. వ్యాపారం సక్సెస్, చేతి పనులు సక్సెస్. శూరుడికి ఎప్పుడూ కూడా ఓటమి అనేది ఉండదు. మనం చదువుకున్న ఈ గిద్యోను చరిత్రలో ఏమండి, గోధుమలు ఒక కొండ గృహంలో దాక్కొని తుక్కుదులుతున్న లేదా ఆ యొక్క మిషన్ ఆడుతున్న ఈ యొక్క గిద్యోనుతో దేవుడు అంటాడు కదా, ఇదిగో నేను నిన్ను బలాఢ్యుడిగా, ఒక శూరుడిగా ప్రయోగించబోతున్నాను. నువ్వు వస్తే ఒక శౌర్య కార్యాలు నీ ద్వారా జరిగిస్తాను, ఒక వీర కార్యాలు నీ ద్వారా జరిగిస్తాను, ఒక ఆధ్యాత్మికమైన స్థితి నీకు విజయాన్ని ఇచ్చినట్లుగా చేస్తాను. సూర్యుడికి ఎప్పుడు కూడా ఓటమి ఉండదు, ఎప్పుడు విజయం, సక్సెస్ సూర్యుడు వెనకాల ఉంటుంది. ఎ బిహేవియర్, యుద్ధ వీరుడు వెనకాల ఎప్పుడు కూడా సక్సెస్ అయ్యి ఎప్పుడు ఓడిపోడు. ఓటమి ఎరగని అనేక మంది భక్తుల జీవితంలో మనం ఈ మాట చూస్తూ ఉంటాం. ఏమండి, మనందరికీ తెలుసు, హిట్లర్, ప్రపంచంలో గడగడలాడించిన హిట్లర్ ఒకానొక సమయమున యుద్ధానికి తన పరివారాన్ని తీసుకొని వెళ్తాడు. ఆ పరివారాన్ని తీసుకొని వెళ్తున్న హిట్లర్కి ఒకానొక సమయమున ఓటమి ఎదురవుతుంది. ఆ ఓటమికి కారణం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు ఇద్దరు సైనికుల వల్ల ఆ యొక్క ఓటమి వచ్చిందని తెలుసుకున్నారు. మొదటి వాడిని పిలిచి, అబ్బాయి అసలు ఎందుకు యుద్ధంలో ఓటమి వచ్చిందో అని కనుక్కున్నప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, అయ్యా నాకు కొంచెం భయం వేసింది కాబట్టి యుద్ధములో నేను వెనక్కి తిరిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. నీ పేరేంటి అన్నాడు. నా పేరు కూడా మీ పేరేనండి, మా తల్లి మిమ్మల్ని చూసి నాకు కూడా హిట్లర్ అని పేరు పెట్టిందండి అంటే ఆయన అన్నాడు, నీ ప్రవర్తన మార్చుకో లేదా నీ పేరైనా మార్చుకో. హిట్లర్ ఎప్పుడు భయపడ్డు, హిట్లర్ ఎప్పుడు వెనుతిరిగి రాడు. ఇక రెండో వ్యక్తిని అడిగాడు, ఎందుకు మరి నువ్వు వెనక్కి తిరుగుని వచ్చావు? ఆయన అయితే భయపడ్డాడు అన్నాడు. మరి నువ్వెందుకు అని అంటే ఆయన అన్నాడంట కదా, అయ్యా నాకు కూడా భయం వేసింది, భయం వేసినప్పుడు ఇదిగో వంతున ఉంది కాబట్టి, వెనక్కి తిరిగి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి నేను రాగలిగానండి అన్నాడంట. అప్పుడు హిట్లర్ తన పరివారాలందరినీ పంపించి ఆ వంతుని లేకుండా చేసేసాడు, బాంబు పెట్టి పేల్చేశాడు. ఇప్పుడు సైనికులకి ఎదర వెళ్ళడమే తప్ప వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. మళ్ళీ వాళ్ళ దేశానికి రావాలి అంటే ఇదిగో శత్రువులను జయించి అవతల పక్కన ఉన్న వంతుని ద్వారా వాళ్ళు బయటకు రావాలి. కాబట్టి
ఇక వారికి వేరే అవకాశం లేకపోయేటప్పటికీ యుద్ధం చేయాల్సి వచ్చింది, గెలవాల్సి వచ్చింది. మళ్ళీ తిరిగి శత్రువుల దేశముల గుండా వారు ప్రయాణం చేసి మరొక వంతుల ద్వారా మళ్ళీ హిట్లర్ దేశానికి తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో నువ్వు సక్సెస్ అవ్వాలి అనుకుంటే నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఏమని తెలుసా? శూరుడు ఎప్పుడు కూడా వెనుదిరగడు, శూరుడు ఎప్పుడూ కూడా భయపడడు, శూరుడు ఎప్పుడూ కూడా అపజయాన్ని సాధించడు. ఎందుకో తెలుసా? శూరుడు ప్రయోగించిన ఆ యొక్క ఖడ్గం ఏంటో తెలుసా? యెహోవా ఖడ్గమే. ఆ ఖడ్గానికి తిరుగులేదు, ఆ ఖడ్గానికి ఓటమి లేదు. ఈరోజు దేవుడు నిన్ను ఒక శూరుడు చేతిలో ఖడ్గముగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ మే నెలలో దేవుడు మాటిస్తున్నాడు, ఒక శూరుడు చేతిలో ఉన్న ఖడ్గం ఎలాగైతే విజయాన్ని తెచ్చిపెడుతుందో, ఎలాగైతే సక్సెస్ను తెచ్చిపెడుతుందో, ఈ మే నెలలో నా దేవుడు కత్తి పట్టిన అనగా దేవుని వాక్యాన్ని పట్టుకొని రక్షణ పొంది క్రైస్తత్వంలో నడుస్తున్న మనందరి జీవితంలో దేవుడు ఒక సక్సెస్, ఒక విజయం, ఓటమి ఎరగని అనుభవాన్ని మన దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఇక రెండో మాట మనం గమనించిన వారమైతే, శూరుడు చేతిలో ఉన్న ఖడ్గమే కానివ్వండి, లేదా శూరుడు యొక్క అనుభవంలో కానివ్వండి, జరిగించే రెండవ పనిని మనము ధ్యానము చేయదము. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 32 వర్స్ 17. ఇర్మియా 32:17 వచనాన్ని చదువుతాం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేత చాచిన బాహువు చేతనే భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు. చదవబడిన రెండవ మాటను మనం చూసిన వారమైతే, ఇక్కడ ఆ యొక్క ఇర్మియా ప్రవక్త, కన్నీటి ప్రవక్త దేవుణ్ణి గూర్చి ఒక చక్కటి వర్ణనాత్మకమైన మాటలను పలుకుచున్నాడు. దేవుడు ఎవరో తెలుసా? శూరుడితో పోల్చాడు. శూరుడికున్న లక్షణం ఏంటో తెలుసా? ఏదైనా సృష్టించగలడు, దేన్నైనా నాశనం చేయగలడు. దేవుడు అనే మాటని GOD అని పిలుస్తూ ఉంటారు. గాడ్. G అనగా జనరేటర్, O అనగా ఆర్గనైజర్, D అనగా డిస్ట్రాయర్. సృష్టించగలడు, నడిపించగలడు, నాశనము చేయగలడు. ఇక్కడ దేవుని వాక్యాన్ని గురించి ఇర్మియా భక్తుడు ఏమన్నాడు తెలుసా? మన దేవుడు సృష్టికర్త. ఆయన భూమి ఆకాశములే కాదు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. శూరుడి చేతిలో ఒక ఖడ్గమ దేవుడు నేను వాడుకుంటే, మన దేవుడే శూరుడు. ఆయన అసాధ్యమును సుసాధ్యము చేయగలడు. విజయాన్ని, ఓటమి వచ్చేసింది, ఇక నాకు జీవితంలో విజయం లేదు అనుకుంటే విజయాన్ని ఇవ్వగలడు. దానికి ఉదాహరణగా మనం అందరం చెప్పుకోవచ్చు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీ అందరికీ నేను ఎరుకో యొక్క గోడని గురించి చెప్తూ ఉంటాను. కత్తి వాడలేదు ఏమండి, కానీ ఎరుకో యొక్క గోడలను బద్దలు కొట్టిన తీరు స్తుతి ప్రార్థన. 7 రోజుల స్తుతి ప్రార్థన ఎరుకో గోడలను బద్దలు కొట్టి. సాధ్యం అంటారా? కేకలతో గోడను బద్దలు కొట్టగలమంటారా? కందిరేకలను పంపించి యుద్ధము చేయగలదంటారా? దేవుడు దేనినైనా చేయగలడు, ఎలాగైనా తన కార్యాన్ని జరిగించుకోగలడు. కారణం ఏంటి తెలుసా? శూరుడికి జ్ఞానం ఎక్కువ. శూరుడు ఏదైనా పని పూనుకుంటే నో డౌట్ నేను ఓటమిని చూడని వాడును కాబట్టి ఎలాగైనా సక్సెస్ని తీసుకురావాలని అవకాశం అయితే మార్గాలు ఎదురుపరుస్తారు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను. ఈ మాట ప్రతి క్రైస్తవుడు తన మదిలో ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఒక క్రైస్తవుడు చరిత్రలో చదువుకుంటూ కూర్చోడు. ఎప్పుడు ఒక క్రైస్తవుడు చరిత్రను సృష్టించుకుంటూ ఉంటాడు. ఎలాగా ఈ యుద్ధం నేను ఎలా చేయాలి, ఈ వ్యాపారం నేను ఎలా చేయాలి, ఈ పనిని నేను ఎలా చేయాలి. ఎవరో ఒక ఆయన్ని చూసి ఫాలో అయిపోయి, ఎవరో ఒక వ్యక్తి పెట్టిన ఆఫర్లు పెట్టుకొని, ఎవరో ఒక వ్యక్తి చేసినట్లుగా అతన్ని వెంబడించుకుంటూ వెళ్ళేవాడు కాదు క్రైస్తవుడు. నా దేవుడు ఒక శూరుడి చేతిలో ఒక ఖడ్గం ఎలా ప్రయోగిస్తాడు అంటే, ఆ ఖడ్గముతో విజయం వస్తుంది అన్నప్పుడు ఏ విధము చేతనైనా నువ్వు సరే ప్రయోగించగలడు. తన సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు, తను బయట పడాలనుకున్నప్పుడు తాడును కూడా ఆయుధంగా మార్చుకోగలడు. మన భారతదేశంలో ఒక సామెత ఉంది. భారతీయుడు తలుచుకుంటేనంట గడ్డి పరకను కూడా ఆయుధముగా మార్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఒక భారతీయుడు, క్రైస్తవుడు. దేవునికి మహిమ కలుగును గాక. గడ్డి పరకను కూడా ఆయుధంగా మార్చగలిగే అనుభవ వ్యక్తులుగా మనం చూడవచ్చు. ప్రేమ దేవుని పెట్టినారు. క్రైస్తవునికి ఆయుధాలతో పని లేదు, చరిత్రలతో పని లేదు.
కానీ ఈరోజు ఒక భయంకరమైన దుఃఖాకరమైన విషయం ఏంటి అంటే, చరిత్రలో చదువుకుంటూ అక్కడ అలా జరిగిందంట, ఈ చర్చిలో ఇలా జరిగిందంట, ఆ సంఘంలో అలా జరిగిందంట. మీరు ఎప్పుడైనా బైబిల్ గ్రంథం చదవండి. నేను చాలా ఇష్టపడతాను ఈ బైబిల్ గ్రంథాన్ని. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎవరో కూడా అదిగో వాళ్ళు 7 వారాలు చేశారు, నేను 7 వారాలు, 14, 21 ఇవా కాదు లెక్క పెట్టుకుని కూర్చునేది. నా జీవితంలో కార్యం జరగాలంటే ఏం చేయాలి? ఉదాహరణగా 12 సంవత్సరాల రక్తస్రావణ స్త్రీ, ఎవరు చెప్పారు ఆమెకి? యేసుని గురించి వింది. వెళ్ళి అయ్యా అని మోకాళ్ళ మీద పడవచ్చు, ఆయన కాళ్ళ మీద పడిపోయి నాకు కార్యం చేయ ప్రభువా అని అడగచ్చు. కానీ ఆమె ఏమీ చేయలే. ఆమెకు తనకు ఆలోచన వచ్చింది, దేవుడు సర్వాంతర్యామి కదా, ఆయన వస్త్రంలో మహిమ ఉండదా అని చెప్పి దాక్కుని ఆ వస్త్రాన్ని పట్టుకుంది. కారణం ఆమె రోగం చెప్పుకోలేనిది. ఆమె రోగం వాసన కంపు కొట్టేది. నలుగురు పురుషుల మధ్య, నలుగురు స్త్రీల మధ్య కూడా వెళ్ళలేని, బయటికి రాలేని భయంకరమైన రోగం. కానీ రోగాన్ని పక్కన పెట్టింది, స్థితిని పక్కన పెట్టింది. ఆ మగవాడు కదా, ఆయనకి నేనేమి నా సమస్యలు చెప్పుకోవాలి అని ఆలోచించింది ఏమో. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. వెళ్ళింది, ఆమెకు ఆలోచన వచ్చింది, యేసయ్య వస్త్రంలో కూడా శక్తి ఉంది. ఆయన నోటితో పలకక్కర్లేదు, ఆయన ఆమె చేయక్కర్లేదు, ఆయన వస్త్రపు అంచు పట్టుకుంటే చాలు అనుకుంది. వెళ్ళింది, వస్త్రాన్ని పట్టుకుంది, సక్సెస్ సాధించింది. ఆమె రక్తధార కట్టెను అనే మాట మనం చూస్తాం. వస్త్రములో నుండి ప్రభావాన్ని వెళ్ళింది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న దేవుని ధ్యానాలు ఎన్నిసార్లు చరిత్ర చదువుకొని, ఎన్నిసార్లు ఒకే వారాల ప్రార్థనలని, దినాల ప్రార్థనలని, జ్ఞాపకార్థ కార్యక్రమాలని జరిగించుకుంటూ కొట్టాం. కొత్తదైన ఆలోచనలు కలుగు. కొత్తదైనగా పిచ్చి పిచ్చి వాటిలు చేయమని కాదు, నీ విశ్వాసము దేవుని మీద ఎంత ఉన్నదో కొన్ని ఆలోచనల చేత ముందుకు సాగిపోతాం. బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి ఆలోచనే. ఇండేషన్ కనిపెట్టిన వారికి దేవుడు గాఢ నిద్ర కలగజేశాడు కాబట్టి మనం కూడా గాఢ నిద్ర కలగజేయచ్చు అని చెప్పి మత్తు ఇండేషన్ కనిపెట్టారు. ఏమంటే ఐగుప్తి ప్రాంతములు కీలుంది. బైబిల్ చెప్తున్న మాట, జముతో కీలు పూసి తన తమ్ముడిని ఆ యొక్క మనం చూసిన వారి మీద ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క మోషే అక్క వదిలిన అనుభవాలు మనం చూస్తూ ఉంటాం. అంటే ఐగుప్తులు కీలు ఉందని చెప్పి ఒక ఆయన కీలు వ్యాపారం చేశాడు. బైబిల్ గ్రంథాన్ని చదివి ఎంతోమంది వ్యాపారాలు, ఎంతోమంది జ్ఞానాన్ని సంపాదించుకొని కొత్త విషయాలను ముందు పెట్టి సక్సెస్ సాధిస్తున్నారు. ఏమీ లేదు ప్రియమైన దేవుని పెట్టినారా. బైబిల్ చెప్తున్న మాట తెలుసా, దేవుడిని నమ్ముకున్నవాడు ఆయన శూరుడు చేయగలిగిన రెండో పని ఏంటో తెలుసా, దేన్నైనా అసాధ్యాన్ని సుసాధ్యంగా చేయగలడు. ఆయనకి తిరుగులేదు, ఆయనకు ఆలోచనలకు తిరుగులేదు. అంటే మనకు ఆలోచనలకు ఎన్ని, భారతీయుడి కంటే గోల్డ్ అన్న ఆలోచనలు, బయట ఇతర దేశంలో లేని వారికి ఉన్న ఆలోచనలు భారతీయుడికి ఉన్నాయి. కానీ మనం సోమరులు అయిపోయి చరిత్రలు చదువుకుంటూ ఇచ్చిన దాన్ని వాడుకుంటూ బ్రతుకుతున్నాం. కానీ కొత్త టెక్నాలజీలు పుట్టించగలిగిన సత్తా భారతీయుడికైన క్రైస్తవుడికి ఉంది అనే విషయాన్ని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఇక్కడ ఇర్మియా ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా, నువ్వు ఒక శూరుడు అయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వేదైనా సక్సెస్ చేయగలవు, నువ్వేదైనా సరే సాధ్యం చేయగలవు, ఏదైనా కొత్త మార్గాలు వేయగలవు, కొత్త ప్లాన్లు చేయగలవు, కొత్త విషయాలు నువ్వు చేయగలవు. కాబట్టి నువ్వు ఒక శూరుడు. ఒకటి గిద్యోని జీవితంలో దేవుడు చెప్పాడు, శూరుడు ఎప్పుడు విజయాన్ని సాధిస్తాడు. రెండవది ఇర్మియా అంటున్నాడు కదా, శూరుడు కొత్త మార్గాలు ఎన్నుకుంటాడు, అసాధ్యాన్ని సైతం కూడా సుసాధ్యంగా జరిగించి చూపిస్తాడనే మాట మనం చూస్తున్నాం. ఆగిపోడు, అయ్యో నేను ఇప్పుడు ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఆలోచించాడు. కొత్త పన్నాగాలతో, కొత్త అనుభవాలతో, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళిపోతాం. మూడోది మనం చూసిన వారమైతే ఇదే ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుంటే, మూడో అనుభవంలోకి వెళ్ళిపోతున్నాను. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం, అయితే పరాక్రమ గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు, వారు యుక్తిగా జరుపు కొనరు గనక బహుగా సిగ్గుపడుదురు, వారెన్నడూను మరవబడని నిత్య అవమానమును పొందుదురు. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి, శూరుడికి ఎప్పుడు కూడా యెహోవా తోడుగా ఉంటాడు. రెండవది, శూరుడు ఎప్పుడూ కూడా సిగ్గుపడడు. మూడవది, శూరుడు ఎప్పుడూ కూడా హింసించబడడు, గెలవక. ఇవన్నీ మనం చెప్పాలనుకుంటే శూరుడు ఎప్పుడు సిగ్గుపడడు.
యుద్ధం చేయడానికి సిగ్గుపడడు, వాక్యం చదవడానికి సిగ్గుపడడు, పని చేయడానికి సిగ్గుపడడు. ఈరోజు చాలా మందికి సిగ్గు ఎక్కువైపోయింది. నేను రాలేనండి, పాట పాడలేనండి, ప్రార్థన చేయలేనండి, మందిరానికి వస్తే సిగ్గండి. సూర్యుడు సిగ్గుపడడు, తాను చేస్తున్న పని తనకి ఎప్పుడు ఒక దైవంగా చూస్తాడు. ఈరోజు చాలా మంది దైవజనులు అప్పగించిన పనిని చులకనగా చూస్తున్నారు. దైవ కార్యం దేవుని కార్యం. అలాంటి దైవ కార్యక్రమాల్లో పాలు పొందమంటే సిగ్గని, నా వల్ల కాదని, నాకు సత్తువ లేదని, నాకు బలము చాలదని. ఈరోజు ఎంతమంది అండి, ఎంతమంది. అయ్యా రండి సువార్త మీటింగ్ సభలు పెడదాం, సువార్త పని చేద్దాం, రండి కరపత్రాలు పంచుదాం. సిగ్గు. చాలామంది మాకు డబ్బులు ఎక్కడే అండి. బైబిల్ చెప్తుంది పరలోక ధననిధిని దేవుడు ఇవ్వగలడు. ఈ సంవత్సరంలో ఈ వాక్యం వింటుండగానే ఎందుకు దేవుడు నీతో మాట్లాడమని చెప్తున్నాడు? నువ్వు సభలు పెట్టాలనుకుంటున్నావు కానీ డబ్బు కోసం ఆలోచిస్తున్నావు. దేవుడు మాటిస్తున్నాడు, నువ్వు ప్రారంభించు, నీకు కావాల్సిన డబ్బు సమయానికి రాబోతుంది. వ్యాపారం చేయాలనుకుంటున్నావు, అది దేవుడు చిత్తమని తెలుసుకోగలిగితే మొదలుపెట్టు. ఆ టయానికి దేవుడు నీకు కార్యం చేస్తూ ఉంటాడు. దేనికి సిగ్గుపడక్కల్లా. డబ్బు లేదనో, మనుషులు లేరనో, అవకాశాలు లేవనో నువ్వు ఆగిపోవద్దు. ఎప్పుడు కూడా శూరుడు సిగ్గు పడడు అనే మాటను మనం గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, శూరుడు ఎప్పుడు కూడా సిగ్గు పడడు అనే మాట మనం గమనించుకోవాలి. సమయం లేదు కాబట్టి క్లుప్తంగా నేను ముగించేస్తున్నాను. ఇక మనం గమనించిన వారమైతే మూడవ అనుభవం, సూర్యుడికి ఎప్పుడు ఎందుకు సిగ్గుపడంటే యెహోవా అతనికి తోడుగా ఉంటాడు. ఇంకా చెప్తున్నాడు, సూర్యుడు ఎప్పుడు కూడా గెలుస్తాడు, తొట్టిల్లు పోడు. ఇలాగా మనం చెప్పుకోవచ్చు ప్రియులారా. ఒక మాటలో సూర్యుడు విజయాన్ని సాధిస్తాడు, విజయం పొందుతాడు. రెండవది, సూర్యుడు అసాధ్యమైన వాటిని సుసాధ్యముగా చేయగలుగుతాడు. మూడవది, సూర్యుడు ఎప్పుడు కూడా సిగ్గుపడడు. ఇంకొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తాను. ఆదికాండం 49వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయం 24వ వచనం. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమగును, ఇశ్రాయేలులకు బండయు మేపెడి వాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను, పైనుండి వింటే దీవెనలతోనూ, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనతోనూ. ఇవన్నీ మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ యోసేపుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు తను చనిపోయే సమయంలో తన 12 మంది కుమారులు అనగా ఇశ్రాయేలీయుడైన యాకోబు గోత్రకర్తలను పిలిచి, నీలో ఉన్న వాటిని చూశాను, ఇదిగోను కొంతమందిని ఏమో సింహాలు, కొంతమంది ఏమో ఎలుగుబంటులు, లేదా కొంతమంది ఏమో లేడి, కొంతమంది పాము, ఇలాగా వారిలో ఉన్న మృగాలను చూసి వారిని దీవిస్తున్నాడు. బెన్యామీన్ ఏమో తోడేలు, చీల్చి తోడేలని. కానీ యోసేపును చూసి ఓ చక్కటి మాట, ఓ చక్కటి దీవెనిస్తున్నాడు. యోసేపు, నువ్వు ఫలించడు కొమ్మా అని అంటూ, నువ్వు పరాక్రమశాలివయ్యా అని చెబుతూ, పరాక్రమశాలికి హస్తబలం ఉంటుందంటండి. హస్తబలం, ఈ చేతికి ఉన్న బలము ద్వారానే సూర్యుడు ఆ ఖడ్గాన్ని తన జ్ఞానము చొప్పున ఈ హస్తబలము చేతనే కార్యాలు చేస్తాడు. ఈరోజు హస్తబలము అనగానే చాలామంది అనేది ఏంటో తెలుసా? జాతకాలండి అంటారు. జాతకాలు కాదు, వాస్తు దోషం అండి, దోషాలండి. అందుకనేనండి హస్తబలము అనగా ఈ చేతి బలము. ఈ చేతి బలము ఎక్కడి నుంచి వచ్చిందంటే యోసేపుకు దేవుడు అతని చేతికి తోడై ఉన్నాడు. చాలామంది అసలు ఈ రేఖలు ఎందుకు వచ్చినాయి? మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు మనం ముడుచుకొని పడుకుంటాం కాబట్టి ఆ ముడతలివి. కానీ ఈరోజు చేతిలో రేఖలను చూపించి, ఏమండి ఈ చేతి బలం చూసారా, నా రేఖలు చూసారా, నా ఆస్ట్రాలజీకి నేను చూపించానండి, జ్యోతిష్యునికి చూపించానండి, ఇదిగో నా హస్తం అంట, ఇదంట నా పెళ్ళి, ఇదంట నా చదువు, ఇదంట నా జీతం, ఇదిగో ఇంతమంది పిల్లలు అంటూ ఈ చేతి వేలు చూపిస్తామా? ఇందులో ఏమీ లేదు, ఏమీ లేదు. ఒకవేళ ఈ చేతి రేఖలు చూసి ఒకవేళ మురిసిపోతున్నామేమో, చేతిలో ఏమీ లేదు. ఏదైనా ఉంది అంటే యెహోవానికి తోడే ఉండడం, ఆయన దీవెనే, ఆయన దీవెనే. కాబట్టి ఆయన దీవెనలు పొందుకున్న మనము ఆ దీవెను నిలబెట్టుకునే బుద్ధి ఉండాలి. వక్ర బుద్ధి ఉంటే వక్రతనమే వస్తుంది. మంచి బుద్ధి, స్వబుద్ధి ఉంటే దీవించబడతాం. కాబట్టి మన జీవితంలో దేవుని హస్తము
మన హస్తానికి తోడై ఉంటే ఈ చేతితో ఏది పట్టుకున్నా సక్సెసే. కాబట్టి యోసేపు జీవితంలో ఫలించాడు కొమ్మగా ఉన్నాడు అంటే అక్కడ రాస్తూ అంటున్నాడు, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలం వలన, విల్లు బలం వలన యోసేపు సక్సెస్. ఇంటి దీవెన అన్ని దీవెనలే. కారణం ఈ చేయి పట్టుకున్నవాడు దేవుడు, ఈ చేతి కార్యాలు జరిగించేవాడు దేవుడు. రేఖలు చూసి మురిసిపోయి నాకు అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తాను కొన్ని ఈరోజు మురిసిపోతున్నావేమో. ఈ వాగ్దాన సందేశం నీకు వినిపిస్తూ ఉండగా దేవుడు నేను ఒక శూరుడు వలె వాడుకోవాలనుకుంటున్నాడు. నీ చేతిలో ఒక కత్తిలాగా వాడుకోవాలనుకుంటున్నాడు. నేను రేపుతున్నాడు. ఈరోజు రా దేవుని చేతిలో, దేవుని పని చేయడానికి ఇష్టపడు, దైవ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన ఎవరికి అంటాడు కదా, ఎవరు యాకోబు దేవునికి తోడుగా ఉంటాడు. నిజమే, యాకోబు దేవుడు తోడుగా ఉంటే జరిగి వచ్చిన మాట చెప్పి నేను ముగించేస్తాను. కీర్తన గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. కీర్తన గ్రంథం 145వ కీర్తన 5వ వచనం, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడును, ఎవడు ఈ దేవుడు యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు అంటున్నాడు. వాడు ధన్యుడు. ఈ యాకోబు దేవుడిని ఎవరైతే దేవుడిగా చేసుకుంటారు ఈరోజు, ఆయన చేతిలో ఒక శూరుడు వలె, ఒక కత్తి వలె నేను ప్రయోగింపబడాలనుకుంటారు. రండి, యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టింది. ఆయన చేతిలో బలమైన సాధనం వలె, ఆయన రాజ్యం కొరకు ఒక యోధుని వలె, ఒక సైనికుని వలె. 1 పేతురు పత్రిక 4:1 అంటాడు కదా, 2 తిమోతి పత్రిక 2:1 మనం చూస్తూ ఉంటే నియమం ప్రకారం ఒక క్రీడాకారుడు వలె, ఒక వ్యవసాయకుడి వలె, ఒక సైనికుడి వలె మనము ఆ యుద్ధ భూమిలో నిలబడాలి. క్రీస్తు మనస్సును మనం ఆయుధముగా ధరించి దేవుని యొక్క పనిలో ఒక బలమైన శూర కార్యాలు జరిగించాలి. ఆయన చేతిలో ఒక పనిముట్టుగా నేను మారాలి. దేవుడు సౌలుని చూసి పౌలుగా మార్చి ఒక మాట అంటాడు, అతను నా పాత్ర, అతను నా చేతిలో ఒక ఆయుధం. మునికొల్లుకి ఎదురు తన్నితే ఏమైంది? గాయమవుతుంది. కాబట్టి దేవుడు నిన్ను ఒక పరాక్రమశాలి వలె, చేతిలో ఖడ్గము వలె ప్రయోగించాలనుకుంటున్నాడు. ఈ వాగ్దాన సందేశం వింటూ ఉండగానే తన దాసు నోట దేవుడు ఎందుకు ఈ మాటలు పెట్టాడు? ఈ మాటలు మీ వినికిడిలో పదిలపరిచి, దీవించి, బలపరిచి, కార్యములు జరిగించలాగా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు మరణించాడని గమనించి ఈ మే నెలలో దేవుడు నన్ను ఒక శూరుడు వలె ఖడ్గము చేతపట్టి ప్రయోగించి ఒక శూరుని వలె, శూరుడికి 1 విజయం, 2 దేవుడు తోడై ఉంటాడేమో. దేవుడు అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగలడు. సూర్యుడు సిగ్గుపడడు. 4 సూర్యుడి యొక్క చేతి బలము దేవుడు తోడుగా ఉండి అన్ని విషయాల్లో దీవెనలు, ఆశీర్వాదములు, సక్సెస్లు చూడగలరు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీవు శూర కార్యములు జరిగించు దేవుడవు. ఇదిగో ఒక శూరుడు చేతిలో ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగిస్తానని, ఒక శూరుని వలె, ఒక కత్తి వలె, ఖడ్గము వలె నిన్ను ప్రయోగిస్తానని నన్ను ప్రయోగించండి ప్రభు. నన్ను వాడుకోండి. ఎంతమంది అయితే తమ జీవితాలను మీకు పాదముల దగ్గర పెట్టి అప్పగించుకొని ఈ నెలలో తండ్రి నేను ఒక శూర కార్యాలు చేయాలనుకుంటున్నాను, దానికి నీ సహాయం కావాలి, నీ తోడు కావాలి, నీ కృప కావాలి, నీ సన్నిధి కావాలని దేవుని సంధానమందు దేవారాను దినాల్లో ఆశపడి ప్రయాసపడుతున్నారు. అటు వారికి నీ కృపను అనుగ్రహించి మేలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ మనవులు నీ సన్నిధానమందు అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోని సహవాసము, దేవుడు చేతిలో ఒక శూరమైన కార్యముల వలె, సూర్యుడి యొక్క చేతిలో దేవుడు ఒక ఖడ్గము వలె దేవుడు మనల్ని ప్రయోగించి బలపరిచి ఆశీర్వదించి ఈ మేనంతటిలో తన కృపతో మనల్ని నింపునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.